నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమృతం కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అమృతం లాంటి ప్రేక్షకులందరికీ కూడా మనందరి తరఫు నుంచి స్వాగతం అండి. అంటే అమృతం కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి చెప్తున్నప్పుడు చాలా బాగుంటున్నాయండి వంటకాలు, మేము ప్రయత్నిస్తున్నాము, మాకు బాగా నచ్చుతున్నాయి, పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఉపయోగపడేలా చక్కగా ఆరోగ్యకరమైన వంటలు మీరందరూ పరిచయం చేసి మాకు నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే మనం చేసింది ఏదైనా కూడా నలుగురు అప్రిషియేట్ చేసినప్పుడు, బాగుంది అని చెప్పినప్పుడు మనకి ఇంకా రెట్టింపు ఆనందం కలుగుతూ ఉంటుంది. మరి అటువంటి 2 చక్కటి వంటకాలతో ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం సిద్ధంగా ఉంది. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట రాగి చిట్టి దోశ. చాలా రకాల దోశలు మనం చేసుకుంటూ ఉంటాం. దోశలు అనేవి మనకు అల్పాహారంలో భాగంగా వారానికి 2 రోజులు ఖచ్చితంగా తింటూ ఉంటాం. కానీ ఆరోగ్యకరమైనవి ఎంతవరకు తింటున్నాము అనేది ఆలోచించుకోవాలి. అందుకే రాగితో చక్కగా చిట్టి దోశలు వేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మొదలు పెట్టిద్దాం. ముందుగా రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1 కప్పు, రవ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. అయితే రాగి చిట్టి దోశ, ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే రాగి. రాగి గురించి మనం చాలా వీడియోల్లో చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. అండ్ రాగి గురించి ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజే అమృతం ప్రోగ్రాం కార్యక్రమం చూసిన వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. రాగి అనేది సాధారణంగా రాగి జావ రూపంలో, అంబలి రూపంలో చాలా రకాల ప్రాంతాల్లో తింటూ ఉంటారు. అంటే ఈ సమ్మర్లో చూసుకుంటే గనక మనం మజ్జిగ వేసుకొని రాగి జావలాగా తాగొచ్చు. కొంచెం మనకు చలికాలంలో అయితే పాలు వేసుకొని కాస్త బెల్లం వేసుకొని ఆ రకంగా తాగొచ్చు. అంటే జావలు 2 రకాలుగా ఉంటాయి. అది పిల్లలు అంటే పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగిలో అధికమైన కాల్షియం ఉంటుంది. అంటే మనకు కాల్షియంలో మామూలు టాబ్లెట్లు ఇలాంటివన్నీ పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా రాగిలో రెట్టింపు కాదు, 4 గింతలు ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వులు, రాగులు ఇటువంటి వాటిలో. ముఖ్యంగా మొలకెత్తిన రాగుల్లో ఇంకా మంచి పోషక విలువలు ఉంటాయట. అంటే జింక్, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలేట్, ముఖ్యంగా కాల్షియం ఇలాంటివన్నీ చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి రాగులు, మొలకెత్తిన రాగులతో అంటే స్ప్రౌటెడ్ రాగి అంటారు కదా, మొలకెత్తిన రాగులతో మనకు పిండి పట్టిస్తే కూడా ఆ పిండి చాలా అధికమైన విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో రాగులను సాధ్యమైనంత వరకు మొలకెత్తేలా చేసి, అంటే బట్టలో కట్టి, దానికంటూ ఒక విధానం ఉంటుందిలేండి. ఇలా తెల్ల బట్టలో కట్టి ఓవర్ నైట్ కట్టినప్పుడు మొలకలు వస్తాయి. దాన్ని మనం పిండి పట్టించి రాగి పిండిలాగా సిద్ధం చేసుకుంటే దానిని మనం జావ రూపంలో, రాగి సంకటి రూపంలో, దోశలు ఇటు ఇలా ఎన్ని రకాలుగా వంటలు వాడుకోవచ్చు అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు. అలా రాగిలో మనకి శరీరంలో రక్తాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది రాగి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగ నిరోధక శక్తి బాగా పెంపొందుతుంది. అలాగే శరీరానికి శక్తి, అంటే మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపించినా కూడా ఇంత గ్లాసు రాగి జావ, అందులో అన్ని చక్కగా డ్రై ఫ్రూట్ పొడి ఇవన్నీ వేసుకొని తాగితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక రాగి గురించి అందరికీ తెలిసిందే, కాకపోతే మరొకసారి మనందరం కూడా ఈ వంట సందర్భంగా డిస్కస్ చేసుకోవాలి కదా. మరి రాగి దోశ అన్నాం కాబట్టి ఇది చిట్టి దోశ, అంటే ఇలా పెద్దగా అలా కాకుండా చిట్టి చిట్టిగా దోశలు వేస్తున్నాము. మరి ముందుగా రాగి పిండి వేసుకుందాం. మరి ముందుగా 1 కప్పు రాగి పిండి, అలాగే కాస్త వరిపిండి, కొంచెం రవ. పచ్చిగానే వేసేస్తున్నా, అంటే ఏం వేయించిన రవ ఏం కాదండి, కొంచెం కరకరలాడుతూ రావాలి కాబట్టి 1-1.5 స్పూన్ రవ. ఆ తర్వాత అందులో కొంచెం చక్కగా అల్లం ముక్కలు, దోశ తింటున్నప్పుడు చక్కగా పలుకులుగా ఘాటుగా రావడానికి. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత కొంచెం పెరుగు. ఇప్పటికిప్పుడు కలుపుకున్న పిండి కాబట్టి కొంచెం మనకు ఆ రుచి, పులుపు రుచి రావాలంటే పెరుగు, దానికి సరిపడా ఉప్పు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నీళ్లు ఖచ్చితంగా ఉపయోగించాలి.
ఇందులో కావాలంటే కాస్త మీరు క్యారెట్ తురుములు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు పిల్లల కోసం. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీకు కావాల్సింటే ఉల్లిపాయలు అలా కూడా ఏదైనా వేసేసుకోవచ్చు. ఇది దోశ పిండి కాబట్టి కొంచెం మనకు నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో వేరే రకాల పొళ్ళు ఏమీ వేయలేదండి. మనము చక్కగా అన్ని మన ఇంట్లో ఉండేవే, అన్ని ఆరోగ్యకరమైన పదార్థాలే వేసాము ఇందులో. ఇలా చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ వేడవుతూ ఉంటుంది. మనకి రాగి సంకటి, రాగి జావా అనేది ఏంటంటే చాలా, అంటే ఒకప్పుడు పూర్వీకులు, తర్వాత పొలంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ రాగి అంబలి, రాగి జావా ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా చాలా గట్టిగా ఉంటారు. ఎందుకంటే ఎముకల్ని పటిష్టంగా చేయడానికి రాగి అనేది చాలా చాలా అద్భుతమైన పదార్థం అని చెప్తా. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ అన్నా లావుతో సంబంధం లేదు. పిల్లలు చాలా మంది, కొంతమందికి ఏంటంటే రాగి తింటే లావు అవుతారు. లావు గురించి కాదు, రాగి అనేది ముఖ్యంగా ఎముకలను పటిష్టంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బోన్ స్ట్రెంగ్త్ అది చాలా ముఖ్యం. మజిల్ స్ట్రెంగ్త్ కన్నా కూడా బోన్ స్ట్రెంగ్త్ అనేది పిల్లలకు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకు మీ పిల్లలకు వారానికి 3 సార్లు ఖచ్చితంగా రాగిని ఇంక్లూడ్ చేయండి. కాల్షియం చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ కూడా వాళ్ళు ఎన్ని రకాల గేమ్స్ ఆడుకున్నా, ఎంత బలంగా ఆడుకున్నా కూడా వాళ్ళకు శక్తి అనేది డ్రాప్ అవ్వదు. కొంతమంది అందరూ నీరసపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చిట్టి దోశ కాబట్టి మనకు చిట్టిగా వేస్తున్నాను. అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనకు ప్యాన్ కేక్స్ వేస్తాం కదా, సో ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. సరే పిండిని కలిపేసుకొని ఇందులో చెప్పాను కదా క్యారెట్ తురుము ఇలా ఏదైనా కావాలంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది నెయ్యితో కానీ నూనెతో కానీ చక్కగా కాల్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చిన్న దోశల్లాగా వేసేసుకుందాం. ఇలా పిల్లలకు దోశలు వేసేటప్పుడు రకరకాల షేప్స్లో కూడా వేయచ్చు. మిక్కీ మౌస్ అని, ఇదని అదని, అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి షేప్స్. ఇలా దీన్ని చక్కగా నూనెతో కానీ నెయ్యితో కానీ మనం కాల్చుకోవాలి. ఇలా చక్కగా నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇది 2 వైపులా చక్కగా, అంటే రంగు మారేదాకా అటు ఇటుగా మనం తిప్పి దీన్ని పచ్చి లేకుండా, లోపల పచ్చిగా ఎక్కడా లేకుండా కూడా వేయించేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మన ఇంట్లో చాలా ఫ్లవర్ వాజులు ఉంటాయి. దాంట్లో మనకి ఎవరైనా ఇచ్చినటువంటి పూలను చక్కగా అమరుస్తూ ఉంటాం. ఒక 2 రోజుల కల్లా ఆ పూలు వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా పూలు ఎక్కువ రోజుల పాటు తాజాగా కనిపించాలి అంటే మనం అందులో వేసేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో కాస్త ఉప్పు వేసినట్టయితే ఆ పూలు ఎక్కువ రోజులు తాజాగా మనకు ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇది ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. చూసారా చక్కగా రంగు మారింది, దూరగా వేగినట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా మా పిచ్చుక కూడా సిద్ధంగా ఉంది రాగి చిట్టి దోశలు రుచి చేయడానికి. అంటే పిల్లలకి ఏంటంటే ఇలా చిట్టిగా వేస్తే అదొక రకమైన ఆనందం వస్తుంది, వాళ్ళకి అది ఏంటో తెలియదు. అలాగే ఇటువంటి చక్కటి రంగురంగుల ప్లేట్స్ చూస్తే కూడా ఒక రకమైన ఆనందం వస్తుంది. అంటే పిల్లల కోసమే కదండి, పిల్లల కోసం ఇటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటే కానీ వాళ్ళకి ఆరోగ్యకరమైన వంటలు అందించలేము. ఇలా మీరు ప్రయత్నించాలంటే రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1 కప్పు, రవ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి చిట్టి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, వరిపిండి, కాస్త రవ, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పెరుగు, సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. తవా వేడైన తర్వాత కలుపుకున్న రాగి పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి చిట్టి దోశ రెడీ.
రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ ఉందండి చక్కగా. చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు కొన్నే వేసాను కానీ తెలుస్తుంది. బాగుందండి, చాలా బాగుంది, కమ్మగా ఉంది, చాలా చాలా రుచికరంగా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా ఏంటి, ఆరోగ్యకరంగానూ ఉంది. ఇది ఇవాళ మన మొదటి వంట. ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటో తెలుసా? తోటకూర అలసందల వడలు. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. తోటకూర అలసందల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు. తోటకూర అలసందల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే తోటకూర ముఖ్యంగా అందరూ ఒకటే మాట చెప్తుంటారు. తోటకూర ఒకటి మనకు చక్కటి ఆకుకూరలు అన్నీ కూడా మంచివి ఆరోగ్యానికి. అది పక్కన పెట్టేస్తే తోటకూర అనేది షుగర్ని బాగా తగ్గిస్తుంది. అలాగే బీపీ, మనకు రక్త ప్రసరణకు సంబంధించి కూడా చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే బీపీ అధికంగా ఉన్నవాళ్ళు తోటకూర ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంటే తోటకూర కూర రూపంలో ఏకంగా చక్కగా ఇట్లా వేయించేసుకుని కూర రూపంలో తీసుకుంటే ఇంకా ఎక్కువ తిన్నట్టుగా ఉంటుంది. అంటే మామూలుగా పప్పులు వాటిల్లో కొంచెమే వెళ్తుంది కదా, కానీ కూర రూపంలో తీసుకుంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తోటకూరలో చాలా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇక ఆరోగ్యం విషయంలో తోటకూరకు చాలా పెద్ద స్థానమే ఉందని చెప్తాను. అలాగే అలసందల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకు అలసందలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలసందలతో కూడా మనకు సాధారణంగా అలసందలు వడలు చేసుకుంటూ ఉంటాం. తోటకూర కాంబినేషన్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు అమృతం కార్యక్రమంలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని వడలంటే ఏంటి, ఒక పిండిని రుబ్బుకోవాలి. ఏమేమి వేస్తున్నాం అందులో అంటే, ముందుగా అలసందలు నానబెట్టుకున్నామండి. అలసందలు ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకున్న అలసందలు వేడి నీళ్ళలో నానబెడితే ఇంకొంచెం తక్కువగా పడుతుంది టైం. ఆ తర్వాత తోటకూర కూడా మనకు దాన్ని బట్టి అంటే అలసందలు బట్టి చూసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, రుచికి సరిపడా జీలకర్ర. ఆ తర్వాత పుదీనా వేస్తే కూడా వడల్లో చాలా మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట, అంటే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. రంగు కోసం చక్కగా పసుపు వేసుకున్నాము. అలాగే కారం వేసుకుంటే కూడా కొంచెం రంగు బాగుంటుంది, రుచికరంగానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం అలసందలు అలాగే తోటకూర వేసుకున్నాం కాబట్టి దీనికి ఏదో ఒక పిండి ఖచ్చితంగా కావాలి కదా. మనం వడలు తయారు చేసుకుంటున్నాము అంటే దానికి తగ్గట్టుగా కాస్త శనగపిండి కూడా వేసుకుందాం. శనగపిండి కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా కచ్చా పచ్చాగా 90% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. అది రుబ్బుకున్న తర్వాత మనం వడల విధానంలోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం అన్ని వేసేసుకున్నాం కదా. అలసందలు, తోటకూర వేసుకున్నాము. కొంచెం నీళ్లు, శనగపిండి కూడా వేసానండి. అయితే ఇప్పుడు మళ్ళీ కావాల్సింటే కొంచెం శనగపిండి అంటే పిండి సిద్ధమైపోయింది కాబట్టి కావాల్సింటే వేసుకోవచ్చు. అంతకన్నా ముందు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. నూనె కూడా వేడవుతూ ఉంటుంది. దీంట్లో ఇంకొంచెం మనకు శనగపిండి కావాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం వేయాలనిపిస్తుంది, నాకు వేసేస్తాను. తోటకూర కంటికి కూడా చాలా మంచిదండి. అంటే పిల్లలకు త్వరగా అద్దాలు రాకుండా, ఐసైట్ రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తోటకూరనే కదా, ఏ ఆకుకూరైనా కూడా కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. కంటి చూపు తొందరగా తగ్గకుండా చూస్తుంది. అలాగే మేధాశక్తిని కూడా బాగా పెంచుతుంది. కొంచెం శనగపిండి కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకు నూనె కూడా వేడైపోయింది. కాస్త నూనె చేతికి రాసుకొని
మనం రుబ్బుకున్న పిండిని తీసుకుని ఒకసారి ఇలా అనుకుని దీన్ని స్వీట్ కార్న్లో అద్దుకోవాలి, లేదా స్వీట్ కార్న్ని ఇలా చక్కగా అమర్చుకొని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని వడలు ఇదే విధంగా చేసుకోవాలండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఎక్కువ మంది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ వాడడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అనేవి, అసలు ప్లాస్టిక్ అనేది సాధ్యమైనంత వరకు మన కిచెన్లో ఉండకుండా మనం ప్రయత్నించాలండి. ఎలా వాడాలి, ఏం వాడాలి అంటారా? వుడెన్ చాపింగ్ బోర్డ్స్ వాడాలి. మనం ప్లాస్టిక్ వాడినప్పుడు, అలా కట్ చేసినప్పుడు ఆ కత్తి ప్లాస్టిక్కి తగిలి ఎంతో కొంత ప్లాస్టిక్ మన ఆహార పదార్థాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వుడెన్ చాపింగ్ బోర్డ్ వాడినట్టయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈసారి ఇలా ప్రయత్నించండి. మనం ఏం చేద్దామంటే, ఇక వడలు తీసేసుకొని ఒక పేపర్ ప్లేట్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాము. కొంచెం నూనె ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తోటకూర అలసందల వడలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర అలసందల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు. తోటకూర అలసందల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అలసందలు, తరిగిన తోటకూర, జీలకర్ర, పుదీనా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు పసుపు, కారం, కొత్తిమీర, కొంచెం శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసి వడపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత రుబ్బుకున్న పిండిని కొద్దిగా శనగపిండి వేసి కలుపుకొని పిండిని చేతిలోకి తీసుకొని వడలా ఒత్తుకొని స్వీట్ కార్న్ ని 2 వైపులా అద్దుకొని వేడైన నూనెలో వేసి కొద్దిసేపు వేయించుకొని చివరికి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర అలసందల వడలు రెడీ. చూసారు కదా తోటకూర అలసందల వడలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా రుచిగా ఉన్నాయండి. చక్క కారము, అలసందల రుచి, తోటకూర రుచి చాలా బాగా తెలుస్తుంది. మీరు తోటకూరకు బదులుగా పాలకూర కూడా, ఒకసారి తోటకూర ఇంకోసారి పాలకూర అలా కూడా ప్రయత్నించవచ్చు. అలసందలకు బదులుగా కూడా ఇంకేదైనా కూడా చక్కగా ఆరోగ్యకరమైనది ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అన్నీ మనం ఆరోగ్యమైనవే వాడుతూ ఉంటేనే మనం కూడా చక్కగా చాలా ఏళ్ల పాటు శక్తివంతంగా ఉంటామన్నమాట. అది ఇవాల్టి మన అమృతం కార్యక్రమము. చూసారు కదా, ఈ 2 వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ప్రయత్నించండి.
అప్పుడే మేము కూడా ఆనందంగా ఫీల్ అవుతాం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.